మరి ఆ టనలింగ్ వర్క్ కూడా మరి ప్రపంచంలోనే అత్యాధునిక మెథడ్స్, అడ్వాన్స్ టనలింగ్ మెథడ్స్ తోని పనులు పునఃప్రారంభించబోతున్నాము. మరి ఇప్పుడు ఈ ఎస్ఎల్బిసి టనల్ కి మంజూరైన అమౌంట్ 4,600 కోట్లు. దానిలోపే దానిలోపే మరి ఈ హెలిబాన్ ఏరియల్ మ్యాగ్నెటిక్ సర్వే కానీ, మళ్ళీ పనులు పునఃప్రారంభం కానీ, ఆ తర్వాత పూర్తి చేయడం కానీ ఇప్పుడు శాంక్షన్ అయిన అమౌంట్ లోపే చేయబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క ఈ ఈ సర్వే కోసం మరి అదేవిధంగా టనల్ కొలాప్స్ అయిపోయినప్పుడు మేము ఏమనుకున్నామంటే, ముఖ్యమంత్రి గారు మేము ఆలోచన చేసి భారతదేశంలోనే ఈ టనలింగ్ మెథడ్స్లో ఎవరు ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు. సరే, ఇండియన్ ఆర్మీ బార్డర్లో చాలా టనల్స్ తవ్వుతారు. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు టనల్స్ తవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బ్రహ్మపుత్ర నది కింద ఒక టనల్ తవ్వుతున్నారు. రోహతాంగ్ పాస్లో ఒక టనల్ ఈ మధ్యనే మరి ఇండియన్ ఆర్మీ చేసిండ్రు. వాళ్ళ అనుభవం దృష్టిలో పెట్టుకొని భారత సైన్యానికి ఇంజనీరింగ్ చీఫ్ అయిన జనరల్ హర్పాల్ సింగ్ వారిని ప్రభుత్వానికి సలహాదారుగా తీసుకున్నాం. అదేవిధంగా కర్నల్ పరీక్షిత్ మేరా మీరు చూసినప్పుడు ఆయన ఇండియన్ ఆర్మీలో పనిచేసే ఆఫీసరు. ఆయన రెప్యుటేషన్ మేరకు భారతదేశంలో అన్ని మేజర్ టనల్స్లో ఆ కన్స్ట్రక్షన్లో ఇన్వాల్వ్డ్. అదే కాకుండా ఆయన ప్రపంచవ్యాప్తంగా కూడా మరి టనలింగ్ విషయంలో, టనలింగ్ టెక్నాలజీ విషయంలో, టనలింగ్ టెస్టింగ్ విషయంలో అతను మరి చాలా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆర్మీ ఆఫీసర్. వారిని తెలంగాణ ప్రభుత్వంలోకి డెప్యుటేషన్ మీద తీసుకొని ఈ టనల్ పనులు వారి ఆధ్వర్యంలో చేస్తున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను.